హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్స్. సో ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 13 అనుకుంటా. సో నేనైతే ఈరోజు కాశ్మీర్లో అయితే ఉన్నా అనమాట. జమ్మూ బార్డర్ దాటి కాశ్మీర్లో అయితే ఎంటర్ అవుతున్నా. సో ఇంకా 2 days ఉంటే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. సో నా కొడకన్నా పెట్టిందా ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్. నేనైతే నా బైక్కి ఇండియన్ ఫ్లాగ్ వేసుకొని పోతుంటే వెరైటీగా చూస్తుండ్రు. ఇక్కడ ఒక్కడన్నా ఇంటికి కట్టినరా ఇండియన్ ఫ్లాగ్. ఆగస్ట్ 15th వస్తుంది, సెలబ్రేట్ చేసుకుందామని. తుని అమ్మ అస్సలు వీడియో తీయాలన్నా కానీ నాకు చిరాకు వస్తుంది. ఎందుకు తీస్తున్నా అంటే రియాలిటీ చూపించాలి కదా. నా కొడుకు కూడా ఒక్క చిన్న ఫ్లాగ్ కూడా పెట్టలేదు అసలు. బట్ అక్కడక్కడ పెట్టారు. ఎవరంటే అది ఆర్మీ, పోలీసులు వాళ్ళ వెహికల్స్కి పెట్టినారు. కానీ ఈ నాయాళ్ళు ఒక్క ఇంటికి పెట్టలేదు, ఒక్క వెహికల్కి పెట్టలేదు. ఏమనాలనో అర్థమే కావడం లేదు నాకైతే. ఇంకా చెప్పరు మీరే, నేను ఎందుకు వచ్చినాను ఈ లదాఖ్ రైడ్కి అనిపిస్తుంది. ఈ వీడియో అంత హట్టింగ్గా ఉంది నాకైతే. అరే 2 days ఉంటే ఆగస్ట్ 15th వస్తుంది. ఒక్కడన్నా కనీసం రైడర్స్ మాత్రమే వెళ్తుండ్రు. ఈడ బైక్ మీద పోతుంటారు కదా రైడర్స్, వాళ్ళు మాత్రమే పెట్టినారనమాట. సో మ్యాక్సిమం ఎవ్వరు లేడు అసలు. ఈ వీడియోలో చూడండి మీరు, చాలా ఒక్క ఇంటికన్నా ఉందా, ఒక్క హోటల్ కన్నా. నా కొడుకులు ఇండియన్స్ అయినా ఇంతకీ నాకైతే అర్థం కావడం లేదు అసలు. మనమైతే స్కూల్లో వారం ముందరనే ఒక రేంజ్లో అయితే ఇట్లా ఫ్లాగ్స్ కట్టి అది కట్టి ఒక రేంజ్లో డెకరేషన్ అని సెలబ్రేషన్ చేసుకుందాం. నేను జంబులో అయితే చూసాను అనమాట, ఒక రేంజ్లో చేసినారనమాట. మొత్తం ఫ్లాగ్స్ తెచ్చి, మొత్తం ఆర్మీ ట్యాంకర్స్ అవి ఇవి మాస్తుంది. ఆ వీడియో మీరు కూడా చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే పోస్ట్ చేసిన అనమాట, ది పాండ్యం రైడర్. సో అక్కడైతే వెళ్ళి చూడండి, అవైలబుల్లో ఉంటుంది. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు వినాయాలని చూసి. నా కొడుకు కూడా ఇండియన్ ఫ్లాగ్ పెట్టాలని. తిట్లు కూడా వస్తలేవు నాకు తిడదామంటే. తిట్టినా నాకే పాపం వచ్చింది మళ్ళీ. సో ఏమోలే, ఎవరో రైడర్ థమ్స్అప్ అయితే చెప్తుంది మనకి. అంటే మనమేమి హయాబుసా, నింజా అలాంటి బండ్ల మీద అయితే రాలే. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈ బైక్ గురించి తెలియనోడు ఎవ్వడు ఉండడు. సో ఈ బైక్ మీద ఏపీ నుంచి వచ్చినా అని మనకైతే రెస్పెక్ట్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఆ రైడర్ అయితే థమ్స్అప్ అయితే ఇచ్చిండు అనమాట మంచిగా. సో తను కూడా ఎక్కడ వెళ్తున్నాడో, మేబీ లదాఖే. ఇంకా కాశ్మీర్ వచ్చాడంటే, కాశ్మీర్ దగ్గర వచ్చాడంటే మ్యాక్సిమం లదాఖే వచ్చేది. ఇంకా కాశ్మీర్ తర్వాత ఏం ప్లేసెస్ లేవు, లదాఖే దాటాల్సింది. అందుకోసమే వచ్చేదన్నమాట. కాశ్మీర్ వరకు వచ్చాడంటే మ్యాక్సిమం లదాఖే అనమాట. లదాఖ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ వన్ లైఫ్. నేనేది ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఏదో వచ్చింది ఆ ఫ్లోలో. అంతా చెక్కతోనే కట్టారు. నేచర్ అయితే మంచిగా పెంచారు. ఆ ఇండియా మీద కూడా కొంచెం ప్రేమ పెంచుకుంటే బాగుపడతారు నాయనా. అదొక్కటి లేదు ఈ నేల కాడ. ఎప్పుడు తెలివి వచ్చాదో ఇంకా తను ఈ నేలకి. సో నేచర్ బాగా పెంచి అసలు లొకేషన్ అయితే మాస్తుంది. ఈ వ్యూ పాయింట్ అసలు ఒకసారి వ్యూ చూడండి, ఏదో వేరే దేశంలో లెక్క ఉంది నాకైతే వ్యూ. బట్ ఎందుకు ఈ నేలకి ఇండియా మీద ప్రేమ లేదు అనిపిస్తుంది నాకు. అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉండాలా మన ఇండియాలో? దింకపోవచ్చు కదా ఆయన కొడుకులు. ఈడైతే ఆర్మీ వాళ్ళు ఎట్టున్నారంటే, 1 కిలోమీటర్కి ఒక ఆర్మీ స్నైపర్ ఉన్నాడనమాట. అస్సలు ఇంకా అర్థం చేసుకోండి ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇక్కడ కాశ్మీర్లో. ఈడైతే ఏదో చెక్కింగ్ అనుకుంటా, ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. బట్ ఆపడం అయితే లేదు. ఆర్మీ మొత్తం కంచగంజ్ మాన్స్టర్ వెహికల్, సిఆర్పిఎఫ్ మాన్స్టర్ ఆర్మీ. బా
ఈ కాశ్మీర్లో ఈ 100 కిలోమీటర్స్ రైడ్లో ఈడొక్కడు పెట్టిండు మామ. ఎవడో ఈడు నాకు తెలిసి కాశ్మీర్కి దేవుడేమో. ఆ హాస్పిటల్కి ఒక్కడు పెట్టి. సో ఒక్కసారి నేచర్ వ్యూ అయితే చూడండి మామ. సో నేనైతే ఇన్స్టా 360లో అయితే క్యాప్చర్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఈ కెమెరాలో ఎలాగ అనిపిస్తుందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. సో ఇన్స్టా 360లో అయితే ఒక రేంజ్ వ్యూ ఉంటుంది అనమాట. ఎందుకంటే 5.8K రికార్డ్ అవుతుంది అనమాట కెమెరా అది. సో అందుకోసం అయితే ప్రతి ఒక్క వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట కాశ్మీర్లో. బట్ ఈ వీడియోస్ మీరు కూడా చూడాలి అనుకుంటే మన యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ది పాణ్యం రైడర్. సో ఆ అకౌంట్లో అయితే పోస్ట్ చేశా, మీరు వెళ్ళి చూడండి. మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ మామ. అంతా ఫారెన్లో కట్టింటారు కదా చెక్కలతో, వుడ్డుతో, అలా అయితే కట్టారనమాట ఇక్కడ కూడా. ఈ చెట్ల మధ్యలో అసలు మంచిగా ఉంది. బట్ ఏం చేద్దాం, ప్రేమ లేదు దేశం మీద ఈ నాయాళ్ళకి. ఎంత తొందర వీలైతే అంత తొందర దెంకపోవాలి ఈ కాశ్మీర్ నుంచి. రాత్రి 1 కానీ 2 కానీ దెంకొని పోవడమే. దీంట్లో మాత్రం స్టే అస్సలు ఉండకూడదు స్వామి. దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు. చలి అయితే మస్తుగా ఉంది. ఇంకా ఈడైతే ఫుల్ అప్పుడే మైనస్లోకి వచ్చినట్టుంది. ఇప్పుడు నేను వచ్చేసి సాయంత్రం 5-4 అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా అయితే టైం తెలియదు. మస్తు కూల్ ఉంది. రాత్రి అయితే గడగట్టిపోతామో ఏం కథన, కాశ్మీర్ యాపిల్ లెక్క ఎర్రగా అయిపోతామో ఏం కథన. ఎవర్రాయుడు ఎదురుంగా వచ్చాడు బాడుకోవాడు లైట్లు వేసుకొని పట్టపగులు. అమ్మ ఈడ కూడా మారారా మీరు ఎదురుంగా వచ్చేది? మారరు. వాట్ ఏ బ్యూటిఫుల్ కాశ్మీర్. సో కాశ్మీర్ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే శ్రీనగర్కి వెళ్ళాలి కదా. సో అందుకే ఇంకా మొత్తం మనకి హిల్ స్టేషన్సే. ఇది ఒక బార్డర్ లాగా పెట్టారనమాట, జమ్మూ కాశ్మీర్ పోలీస్ అనేసి. సో చెక్కింగ్ అయితే ఏం లేదు, ఆల్రెడీ ఆడ చెక్ చేశారు. ఈడ సేఫ్టీ కోసం అనమాట ఒక బార్డర్ టైప్ అయితే క్రియేట్ చేసి మొత్తం ఆర్మీ వాళ్ళు కంట్రోల్ చేస్తుండ్రు. ఇక్కడైతే ఇది జమ్మూ కాశ్మీర్ హిమాలయన్ బైక్. ఆ బ్రో మన బైక్ చూసి మంచిగా థమ్స్అప్ అండ్ రెస్పెక్ట్ అయితే ఇస్తుండే అనమాట. సో మరి మామూలుగా ఉండదు కదా ఇలాంటి లో సీసీతో అడ్వెంచర్. ఇప్పుడు ఉంటుంది ఇంకా రాబోయేది. నాకు తెలిసి చుక్కలు కనిపిస్తాయి మా జిమ్మిగాడికి, ఎగురుకుంటూ పోవాలి గుర్రం ఎగిరినట్టు. హిమాలయాలు, బుల్లెట్లు, టీవీఎస్లు కాదు. నా జిమ్మిగాడు ఎలా ఎగురుతాడో చూద్దాం. అవేంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతుండే డామినర్లు, ఇలా కేటీఎంలు అలాంటివి అయితే. సో మన జిమ్మిగాడు ఎలా ఎగురుతాడో చూద్దాం. మేబీ ఏం ప్రాబ్లం ఇవ్వకుండా వెళ్తే నో ప్రాబ్లం. ప్రాబ్లం ఇస్తే మాత్రం ఆ కొండలు ఆ హై యాటిట్యూడ్లో ఎవ్వడుండడో హెల్ప్ చేసే కూడా. ఇంకా చూడాలి. అంటే మొత్తం యాక్సరీస్ అయితే నాతో ఉన్నాయి, పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. ఈవెన్ పంచర్ అయినా, ఫ్యూయల్ అయిపోయినా, జెర్రికైనా ఏసా అయితే తీసుకొని పోతున్నా అనమాట. ఏమి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడైతే ఎవ్రీ కిలోమీటర్కి ఒక ఆర్మీ విత్ స్నైపర్ అండ్ AK-47తో రెడీగా ఉన్నారు. వాడన్నా అత్యం చేసి లేపడేమే. బాబా ఏమున్నాయిరా మసీదులు ఇవన్నీ ఒక రేంజ్లో. అసలు కాశ్మీర్ అంటేనే అందాలకు గుర్తింపు. బట్ వీళ్ళు ఎందుకో ఇట్టా మారినారు ఏమో అర్థం కావడం లేదు. ఎందుకులే వీళ్ళ గురించి చెప్పి వీడియోని ఎందుకు వేస్ట్ చేయాలా. లెట్స్ టాక్ అబౌట్ బ్యూటిఫుల్ నేచర్ ఆఫ్ కాశ్మీర్. సో మన జిమ్మిగాడైతే ఈ కూల్కి ఆరామ్సే సౌండ్ లేకుండా వెళ్ళిపోతాడు. స్పీడ్ మంచి స్పీడ్లో. అంటే ఈ క్లైమేట్కి పెద్దగా హీట్ అయితే కావడం లేదు మన జిమ్మిగాడి ఇంజన్. సో పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసింది అనుకో, ఈడెవర్రా బాడుకోవాడు ఇట్ట ఆపుతాడు. ఈడింగా బాడుకోవాడు తిప్పినాకేసుకోవాల్సింది ఇండికేటరు. ముందర బండ్లు లేవు ఏం లేవు, అయినా స్లో అయ్యి రోడ్డు మీద ఆపేసి ఇండికేటర్ వేసుకున్నాడు. ఈడైతే నీ బెంజులు, మెర్సిడీస్లు, ఫార్చునర్లు ఏంటికి పనికిరావు ఇక్కడ ఉన్న
రోడ్స్లో ఎక్కువ ఆల్టో కార్లు ఉంటాయా? ఇన్నింటావు. ఇండియాకి ఫేమస్ వెహికల్ అవి. ఆల్టో కార్లు, మారుతి 800లు, ఒమిని వ్యాన్లు, జిప్సీలు, ఇట్లాంటివి ఒక రేంజ్లో అయితే వాడుతున్నారనమాట ఈ వెహికల్స్ అయితే. ఎందుకంటే ఇక్కడ సీసీ తక్కువ కదా, అవి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది, అందుకే దాన్ని అయితే ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ. మొత్తం ఆర్మీ ఉంది చూడండి, దాదాపు 50-60 మెంబర్స్. ఏమైందిరా ఇక్కడ రోడ్డు? మేబీ ఇది ఫ్లడ్స్ వచ్చి ఏదో డ్యామేజ్ అయినట్టుంది, అందుకే షార్ట్ కట్ అయితే రోడ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. ఆ బ్రిడ్జి ఏమో డ్యామేజ్ అయింది. వాయమ్మో ఓర్నాయనో, ఏంద్రు నీళ్ళు ఇంత వారుతున్నాయి, కింద పడితే సిక్కము, డైరెక్ట్ మనాలే వెళ్ళిపోతాం ఈ నీళ్ళల్లో కొట్టుకొని. ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో నా ముందర పోయేది ఆల్టోనే, దాని ముందర పోయేది ఆల్టోనే, దాని ముందర పోయేది కూడా ఆల్టోనే, అదో పక్కన వచ్చేది కూడా ఆ మారుతి 800. ఎక్కువ ఇక్కడ 90% అవే. దాని తర్వాత ఎక్కువ వాడేది ఏదంటే ఇన్నోవా. అంటే టూరిజంని తిప్పేకి ఉంటుంది కదా, సో బుక్ చేసుకొని ఉంటారు కదా మొత్తము ప్యాకేజ్ తీసుకునే వాళ్ళకి ఫ్యామిలీస్కి ఎక్కువ ఇన్నోవా కార్లు అయితే ఉన్నాయన్నమాట. ఆల్టోలో అయితే ఈడ ప్రతి ఇంటికి ఒక ఆల్టో ఉంది. మారుతి సుజుకి మారుతితోనే అయితే సాగుతున్నారు వీళ్ళు కాశ్మీర్ వాళ్ళు. మేబీ నాకు ఈ మాటలు చెప్పాలంటే ఈ క్లైమేట్కి నోట్లో నుంచి వాయిస్ కూడా వస్తలేదు, అంత చల్లగా ఉంది. ఇంకా లదాఖ్ ప్యాంగాంగ్ లేకపోతే ఏం మాట్లాడలేనేమో మేబీ, నాకు తెలిసి. ఆ స్కై చూడండి, ఆ మౌంటైన్స్, ఆ గ్రీనరీ, ఆ క్లౌడ్స్ ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు ఈ రూట్లో పోతూ మన తెలుగు సాంగ్ ఉంది కదా, కాశ్మీరు లోయలో అని పెట్టుకొని పోతుంటే మామ ఒక రేంజ్ ఉంటుంది కదా. సో ఎంతమంది అయితే కాశ్మీర్ వచ్చినప్పుడు ఈ సాంగ్ వినుకుంటూ పోయినారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కాశ్మీర్ వచ్చిండ్రో ఈ సాంగ్ వింటూ. మొత్తం గార్డెన్ ఉన్నట్టుంది కదా మామ, ఎక్కడ ఆగినా చెట్లే, ఎక్కడ నిలబడినా గ్రీనరీలే. అదో మళ్ళా బుడ్డ ఆల్టో నా ముందర. చెప్పిన కదా ఈడ 90% ఆల్టోలే ఉన్నాయని. ఆ చెట్లు, ఆ మేఘాలు, ఆ కొండలు చూసి ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ ఉంది. నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జిమ్మి గాడితో నేను లదాఖ్ వస్తా, దాదాపు 80-70% అయితే రీచ్ అయినా లదాఖ్కి. నాకు తెలిసి నా సెల్లులో 300-400 చూపిస్తుంది లదాఖ్కి. లదాఖ్కి కాదు, శ్రీనగర్కి అనమాట. శ్రీనగర్ నుంచి మళ్ళీ నాకు తెలిసి ఉండొచ్చు టోటల్గా ఒక 600-700 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో అదల్లా రీచ్ అయ్యేతలకి మళ్ళీ ఎన్ని డేస్ పడుతుందో నాకు చూద్దాం. ఇండ్లు అయితే ఒక రేంజ్లో కట్టిండ్రు. మొత్తం ఇది చూడండి, ఒక స్ట్రీట్ అనమాట, షాప్స్. మన హైదరాబాదు, మన నంద్యాలలో పద్మావతి నగరు, గాంధీ చౌకు, బైర్మల్ స్ట్రీట్ ఉంటుందా, అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఆల్టో 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 సుజుకి మారుతి స్విఫ్ట్ వీడిఐ, మహీంద్రా టీవీ, ముందర ఫోర్డ్. ఫోర్డ్ రేరు, ఇంకా బొలెరో ప్లస్. అరే మామ ఇదేందిరా కోటి లెక్కనే ఉంది మొత్తము. షాప్స్ చూడండి, మొత్తం అన్నీ చిప్స్, బనానానే ఇక్కడ ఎక్కువ. కాశ్మీర్ యాపిల్స్. వేరే స్టేట్ అయితే మాస్గా కనిపిస్తున్నాయి వెహికల్స్ అయితే, బట్ మన ఏపీది తక్కువ ఉన్నాయి అన్నమాట. నాకు తెలిసి నేను పోయే రూట్లో నా బండి ఒకటే అనుకుంటా, ఫోర్డ్ ఫిగో అనుకుంటా కారు. ఫిగానా దీని అమ్మ పేరే కనిపిస్తలేదు చక్కగా. పేరేమో కానీ ఎదురుగుండే కొండల పైన స్మోక్, క్లౌడ్స్ అయితే చూడండి. అబ్బా ఆ ప్రశాంతత, ఆ హ్యాపీనెస్. మన తెలుగు సాంగ్స్ వినుకుంటా ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే, అది కూడా మన లో సిసి, మన ఊరి బండి, ఆ బండితో పోతుంటే మామ ఒక రేంజ్లో అయితే ఉంది. ఈడ ఇండికేటర్లు ఏముండవు మామ, షేవ్ పెట్టుడు తిప్పుడు అంతే. ఇండికేటర్లు వచ్చే బ్యాటరీలు అయిపోతాయని ఈ నేళ్ళు ఇండికేటర్లు కూడా వేయరు. చూడు ఆడు షేవ్ పెట్టినాడు ఫోర్డోడు,
తిప్పిపడే ఎదురుగా లారీ అన్నారని బస్సు అన్నారని పోవడమే దానికి ఆపోజిట్ గీపోజిట్. ఎట్ట బతుకుతున్నారు ఏం కథన. ఏడ చూడు ఆల్టోలు 800, ఆల్టోలు 800, టాటా సుమోలు ఉన్నాయి మామ. సమరసింహారెడ్డి అబ్బో అప్పుడే లదాఖ్ సిరీస్ స్టార్ట్ అయింది రవి మనకి. అమ్మ అడ్వెంచర్ అప్పుడే వేపిస్తుంది. ఇదంతా ఇల్లులు కొండల మీద ఉన్నాయి, కొండల మీద. ఏంది మామ ఇంత కిందికి ఉంది రోడ్డు, చూసుకొని పోవాల్సిందే, లేకపోతే ఆల్టోలకు కిస్సు పెట్టడమే మన జిమ్మిగాంతో. మ్యాక్సిమం ఇక్కడ టూరిజమే ఎక్కువ ఉంది. బట్ అందరూ జమ్మూ కాశ్మీర్ వెహికల్స్ అయితే వేసుకుంటున్నారు. అవి రెంటెడ్వో ఓన్వో అర్థం కావడం లేదు. ఎల్లో బోర్డు ఉన్నవి రెంటెడ్ అని మనకి ఐడియా ఉంటుంది. బట్ వైట్ బోర్డు ఎవరైనా తెలిసిన వైట్ బోర్డు ఉంటాయి కదా, సో ఆ బోర్డు ఎవరైనా తెలిసిన వాళ్ళది తీసుకొని వస్తున్నట్టున్నారు. అంటే వాళ్ళని చూసే పంజాబీ వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ వైట్ బోర్డు అయితే వేసుకొని వచ్చారనమాట. అంటే నాకు తెలిసి ఇంకా కాశ్మీర్ పంజాబ్ అందరూ ఒకటే కదా, సో మేబీ వాళ్ళు ఎవరైనా పరిచయమైన వాళ్ళు రిలేటివ్స్ అలా ఉంటారు కదా, సో వాళ్ళ వెహికల్ వేసుకొని వస్తారేమో అని నేను అనుకుంటున్నా. సో ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు, ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ అయితే చేయండి. చూద్దాం నా వీడియో ఎన్ని ఊర్లకు రీచ్ అయిందో, ఎంతమంది చూస్తున్నారో. సో మామ మీరు కూడా కాశ్మీర్ రావాలనుకుంటున్నారా? సో వెరీ సూన్ మీకు కూడా మంచి రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్, ఈవెన్ ప్రతి ఒక్కటైతే నేను అప్లోడ్ చేశా. సో మీరైతే నాకు తెలిసి ప్రతి ఒక్కటి ఎవరు అప్లోడ్ చేయరు. ప్రతి ఒక్క స్టేట్ది, ఎక్కడ స్టే చేసినావు, ఏం కథ అన్నీ నేనైతే ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నా. అన్నీ ఈవెన్ పెట్రోల్ కాదు కదా, టీ తాగినా దాని లిస్ట్ అయితే రాసుకుంటున్నా నేను, ఎంత ఖర్చు పెట్టినా అని. ఈవెన్ ప్రతి ఒక్క బిల్లు, పెట్రోల్ బిల్లు కానీ, ఫుడ్ బిల్లు కానీ, రూమ్ బిల్లు కానీ అన్నీ కనిపిస్తున్నా అనమాట, ఒక మెమొరీ లాగా. ప్రతి ఒక్కటి చూద్దాం, డైలీ నిండిపోవాలంటే ఇంటికి వచ్చేలోపు. ఈవెన్ ఎక్కడన్నా ప్లేసెస్ తిరిగినవి, ఎంట్రీ పాస్లో అవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా అతికిస్తున్నా. చూద్దాం ఎలా కంప్లీట్ చేస్తామో ఈ సర్క్యూట్. లదాఖ్ సోలోగా అయితే వస్తున్నా అనమాట నేను. మేబీ టచ్ అయితే ఎవరైనా టచ్ కావచ్చు, ఎందుకంటే ఎవరైనా సోలో వస్తే టచ్ అవుతారు, గ్రూప్గా వస్తే టచ్ అయితే కాదనమాట, ఎందుకంటే వాళ్ళ గ్రూప్లో అయితే వెళ్ళిపోతారు. సో నేనైతే సోలోగా వస్తున్నా. మేబీ నాకు ఎవరైనా టచ్ అయితే అంటే హెల్ప్గా ఉంటుంది అనమాట, ఏదైనా ఫొటోస్ తీయడానికి కానీ, వీడియోస్ తీయడానికి కానీ. సో సోలోగా నేనైతే తీసుకోలేను కదా, సో అందుకోసమే మేబీ చూద్దాం. ఇంకా లదాఖ్ అయితే వెళ్ళాలి కదా, దాదాపు 600-700 కిలోమీటర్స్ అయింది. ఈ శ్రీనగర్ పోయేలోపు ఎవరైనా టచ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఏంది మామా వీడా ఆర్మీనా మేబీ అనుకుంటా. అరే ఏంది మామా ఇది ఇట్లుంది. ఈడ ఎవరిని చూసినా మా అబ్బుగాని లెక్కనే కనిపించాడు. ఆ జుబ్బాలు అన్నీ సేమ్ వాడు. మా అబ్బుగాడు ఎవడో తెలుసా, ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఈడ ట్యాగ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇన్స్టాగ్రామ్లోకి పోయి అబ్బు జాను అని కొట్టండి వచ్చాది. వాడిట్టనే ఉంటాడు కాశ్మీర్ వాళ్ళ లెక్క. हर पल मेरिया यादां विच तू दिल दी गल में दस्सा फिर కిందు టిన్ టిన్ టిన్. పాటలు పాడుతున్నాం మామ, ఏం చేస్తావు. ఇంకా చెప్పేకి కంటెంట్ ఏం లేదు, ఆడికే గొంతు ఆరిపోయింది. ఇంకా ఈ క్లైమేట్కి అంతా ఇంకా धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से दिल को चुराना, तुमसे प्यार हमें है कितना जानना,
తుమ్సే మిల్కర్ తుమ్కో హే దివానా దివానా ఏందిలో పాటలు పాడుతున్నావా తిరుగుతున్నావా అర్థం కావడంలే. మా అమ్మ ఏడికి వచ్చినాము ఇప్పుడు సోన్మార్గ్ టన్నలా. బా ఈ టన్నల్ ఎక్స్పీరియన్స్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది మామ. టూరిస్ట్ని అయితే ఆపడం లేదు. ఆడ చెకింగ్ కాడ ఆర్మీ వాళ్ళు చెకింగ్ ఉందన్నమాట. సో ఏదైతే ఎల్లో బోర్డు రెంటెడ్ వెహికల్స్ ఉంటాయో దాంట్లోనైతే ఆపేస్తున్నారు మామ. సో పోదాం. సోన్మార్గ్ 15 కిలోమీటర్లు, కార్గిల్కి 35, 360 కిలోమీటర్స్. చినిగిపోతుంది, రాత్రి అవుతుందేమో. ఏంది శ్రీనగర్ 35 కిలోమీటర్సేనా? బాబా ఇదేంది మామ, మన తిరుపతి కొండ కంటే హైట్ ఉంది. మా జిమ్మిగాడు ఫస్ట్ గేర్లో మాత్రమే పోతుండు, అది ఫుల్ రైడ్ చేసిన డుంపుకు అని ఎద్దుల బండి లెక్క ఎగురుకుంటూ పోతాడు. జిమ్మిగాడి మీద ఫుల్ లోడ్ వేస్తే ఏడ పోతుంది పాపం. నాకు తెలిసి లదాఖ్లో నీకు తలకాయ తింటుంది. చూద్దాం ఏం చేస్తుందో. ఎందుకంటే టాప్ బాక్స్ పెట్టినావు, బ్యాటరీలు, టూల్ కిట్లు, అబ్బోబ్బబ్బబ్బా ఇవన్నీ అలా ఏమోలే అన్నీ ఇలిసిపెట్టు. ఈడ లొకేషన్ మంచిగా ఉంది, కొన్ని ఫోటోలు వేసుకుందాం. ఆగా అట్ట సైడ్కి మామ. ఈడైతే లొకేషన్ ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట. ఎందుకంటే కొండల పక్కనే ఇది హైవే అయితే కట్టిందనమాట. సో మొత్తం గ్రీనరీ చూడండి. సో ఈడ డబల్ స్టాండ్ వేసి దీన్ని గేర్లో పెట్టాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి. మళ్ళీ ఎత్తుకొని రాలేము, ఇంకా అంత డౌనల్లో ఉందన్నమాట. గ్లౌజ్ తీసేయాలా, తీసి ఐఫోన్ లదాఖ్ రైడ్ కోసమే కొన్నా. ఏం చేస్తాం, డిఎస్ఎల్ఆర్ క్యారీ చేయలేం కదా. సో అందుకోసం అయితే కొన్నా అనమాట. సో అక్కడ కొండ స్కై మన జిమ్మిగాడు అబ్బోబ్బోబ్బోబ్బోబ్బా. డూ సబ్స్క్రైబ్ ది పాండ్యం రైడర్.